గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే, అందరికీ వందనాలు. ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్నటువంటి ఉపకులాలు అన్నిటి గురించి కూడా మనము ధృవీకరణ పత్రాలు ఎవరు ఇవ్వాలి, ఏ గ్రూప్తో ఇవ్వాలి, గ్రూపులు ప్రభుత్వం చేసింది, చట్టమే అయ్యి వచ్చింది. అది ఇది ఉభయ రాష్ట్రాలలో ఇవ్వవలసిందే. కానీ ఏ ఉపకులానికి ఏ గ్రూపు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, వీళ్ళు చేసే వృత్తిని బట్టి వీళ్ళ కులం అసైన్ అయింది. కానీ వీళ్ళ ఇంటి పేరు సనాతన కులంలో ఉన్నటువంటి పెద్ద ఒక బ్రాహ్మడి ఇంటి పేరు కూడా ఒకటే ఉంటుంది, ఒక రిచ్ కాస్ట్ ఇంటి పేరు అది ఒకటే ఉంటుంది. తర్వాత కొన్ని గోత్రాలు కూడా టాలీ అవుతాయి, నేమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని శర్మ గిర్మ ఉంటుంది, వీళ్ళకేమో ఏవో లోఖాండే గీగాండే రకరకాలుగా ఏవేవో ఉంటాయి వీళ్ళకి. అంటే ఖాళీ ఒక కుల వృత్తే మనుషులను ఇంత దూరం పెట్టి వాళ్ళు వీళ్ళని ఇంత నీచంగా చూసే దుస్థితి ఉంటుందంటే లాజికల్గా ఉన్నది కదా, వాళ్ళకి గమ్మతుండదు. మీరు అర్థం చేసుకోవాలి. అందరు కూడా ఏంటంటే గోత్రాలు కూడా బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న గోత్రాలు ఒకసారి చదువుతాం మీకు నేను. చాలా జాంబవ, కశ్యప, మార్కండేయ, తర్వాత మాతంగ, శాండిల్య, గౌతమ, తర్వాత భరద్వాజ, ఆత్రేయ, జమదగ్ని, అంగీరస, ఇవన్నీ కూడా గోత్రాలు. ఇవి అన్నీ కూడా మాదిగ ఉపకులాల్లోని చాలామందికి ఉన్నాయి. ఇంటి పేరు కూడా కొంతమంది టాలీ అవుతుంది. మందకృష్ణ మాదిగ. మంద అనేది చాలామందికి ఉన్నది, రిచ్ కాస్ట్కి ఉన్నది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఉంది, ఓబీసీలకు ఉన్నది, బ్రాహ్మణ్స్కి ఉన్నది, వైశ్యాస్కి ఉంది, క్షత్రియాస్కి ఉంది, అందరికీ ఉంది. ఎస్సీ ఉపకులాలు ఎస్సీలకు కూడా ఉంది. మేము సర్టిఫికెట్ ఇచ్చే రోజుల్లో ఆ ఊళ్ళో ఉన్న రిచ్ కాస్ట్ వాళ్ళది, తర్వాత ఇప్పుడు శూద్ర అప్పర్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు గుమ్మడి వెంకటేశ్వరరావు. మనం గుమ్మడి అంటాం కదా, హైదరాబాద్ అల్వాల్ ఏరియాలో గుమ్మడోళ్ళు అంటారు, అంత రెడ్లే. గదర్ కూడా గుమ్మడినే వస్తుంది. తర్వాత మా ఇంటి పక్కన ఒక అబ్బాయి డ్రైవర్గా పనిచేస్తాడు, పేరు ఏదో శ్రీకాంత్. ఏమి ఇంటి పేరు ఏంటి బాబు అంటే గుమ్మడోళ్ళం సార్ అన్నాడు. ఒక రిచ్ కమ్యూనిటీకి అదే టైటిల్, ఒక పూర్ కమ్యూనిటీకి అదే పేరు, అంటే అధిక్షూతులుగా పిలువబడుతున్నట్టు కూడా అదే ఇంటి పేరు, కానీ కులం వేరు. అంటే ఎన్ని రకాలుగా ఏదో ఒకటి చూసి మన మనిషిని వెనకేసుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇవన్నీ త్యజించి ముందుకు వస్తే ఎంత బాగుంటుంది. అందులో బి గ్రూప్లో ఉన్నటువంటి కులాలు ఒక 4 చెప్తాను, దయచేసి విని తెలుసుకొని ఆఫీస్కి వెళ్ళి డిమాండ్ చేయవలసిందిగా, సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా అధికారులను దగ్గరుండి వాళ్ళు కూడా ఇస్తారు. తీసుకొని ఆయా ప్రభుత్వం ఇవ్వగలిగే అంటే ద్వారా పొందే అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎంజాయ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఏంటంటే అరుంధతీయ జనరల్గా ఇది ఆంధ్రలో ఉన్నది ఎక్కువ, మన తెలంగాణలో లేదు. ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలిసైతే కొంచెం తక్కువనే ఉన్నారు వీళ్ళు, మంచి బిజినెస్లో ఉన్నారు వీళ్ళు. బిజినెస్లో వాళ్ళు అరుంధతీయ అంటే టాప్ కాస్ట్ లెక్కనే అనిపిస్తుంది, ఆ టైటిలే అట్లా ఉన్నది. 7,237 మంది ఉన్నారు. తర్వాత 0.02% పాపులేషన్ టోటల్గా. తర్వాత కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ ప్రకారంగా అందులో 39 అంటే ఇట్స్ రిచెస్ట్ ఫ్యామిలీ. ఇందులో ఏం అనుమానం లేదు. ఈజ్ ఎ బిజినెస్, ఎస్సీస్ బట్ బిజినెస్. మీరు ఏంటంటే మేము అరుంధతులు ఏమంటారు, మేము అందులో ఎస్సీ అని చెప్పుకోరు. నేను చూసిన మా దగ్గర ఆఫీసర్ ఉండి ఒక ఆయన, మేము అరుంధతి ఇల్లాం సార్ అని చెప్పిండు ఆయన. ఓకే, అందుకని మేము తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ఫలానా అంటే నేను చెప్పిన ఇంతకుముందు గోత్రాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. చెక్కిలియార్ అంటారు, థోటి అంటారు, రకరకాల ఇదంతా జస్ట్ లెదర్ బిజినెస్ వీళ్ళదంతా. కాబట్టి వీళ్ళకు అనేది గోత్రాలు ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అన్ని గోత్రాలు ఉన్నాయి వీళ్ళకు. తర్వాత ముఖ్యమైనది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బాగా పాపులర్ కమ్యూనిటీ బైండ్ల. చాలామంది అడుగుతున్నారు బైండ్ల గురించి ఏంటి సార్ అని. దీని మీద ఒక పుస్తకం కూడా వచ్చింది. ప్రొఫెసర్ జల్కర శ్రీనివాస్ అని ఒక మంచి ఆయన పాలిటిక్స్లో కూడా ఉన్నాడు. బైండ్ల చంద్రయ్య అని ఒక పుస్తకం రాసిన, కొన్ని చదువుకోండి. అది సీరియల్ నెంబర్ 2. వాళ్ళు 28,757 మంది ఉన్నారు, 1% పైన ఉన్నారు. కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లో 100 నంబరు. అంటే వాళ్ళు ఊర్లో చాలా విలువైన పని చేస్తారు. వాళ్ళు గ్రామ దేవతలకు సంబంధించి పోతరాజులు, దేవతలకు సంబంధించేది, తర్వాత దుర్గమ్మ గుడి ఉంటే అక్కడ పోతులను బలిచ్చే కార్యక్రమాలు. తర్వాత ఊళ్ళల్లో కొంతమంది పూనకం అంటే షిగాలు ఊగుతారు కదా, షిగాలు ఊగేటప్పుడు వాళ్ళకు ఏదో స్పెసిఫిక్గా కొంత మంత్రం అలాంటిది చదివి ఒక అద్భుతమైన, వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు, వీళ్ళు కూడా ఒక దండకం లెక్కేసి ఆ మనిషికి షిగం వచ్చేటట్టు చేస్తారు వాళ్ళు. అదొకటి. తర్వాత ఎస్సీలకు మాదిగలకే పెళ్లిళ్ళు చేసే కులం ఇది బైండ్ల అనేది. వీళ్ళని బాగా గౌరవిస్తారు. మళ్ళీ బుడగ జంగాలంటే అది వేరు. మళ్ళీ బైండ్ల అంటే వీళ్ళు మాదిగ కులస్తులు గౌరవించదగ్గ కులం ఏంటంటే బైండ్ల విత్ ఇన్ దాంట్లోనే. అందుకని బి గ్రూప్లో నంబర్ 2 పెట్టిన వాళ్ళు. షిగాలు కూడా ఊగుతారు కదా, ఆ షిగాలు ఊగేటప్పుడు వీళ్ళ బైండ్లలో పాత్ర ఉంటుంది. తర్వాత జాతరలు ఉన్నాయనుకో,
ఆ గుడికాడికి సంబంధించినటువంటి అన్ని రకాలు మీ ఊళ్ళల్లో ప్రతి ఊర్లో ఈరోజు వెనకటికి ఊరికి ఉన్న పోషమ్మ కానీ ఏదో ఎల్లమ్మ తల్లి కానీ రేణుకా ఎల్లమ్మ కానీ లేకపోతే మైసమ్మ కానీ కట్ట మైసమ్మ కానీ ముత్యాలమ్మ కానీ లేకపోతే వీళ్ళందరి గుళ్ళలకు ఎక్కడైతే ఓబీసీలు వెళ్ళేవాళ్ళు అక్కడ లోపలికి వీళ్ళని రానియకపోదురు. అందుకని ప్రతి ఊర్లో కూడా మాదిగల పోషమ్మ మాలల పోషమ్మ అలా కట్టుకున్నారు చిన్న చిన్న గుళ్ళు వాళ్ళ చేతనైన మేరకు. అక్కడ కూడా వాళ్ళ పెత్తనమే ఉన్నది, బయళ్ళదే ఉంటుంది. పెద్దగా చదువు అంత లేదు, ఇప్పుడు తెలివి వచ్చేసింది కాబట్టి బాగా చదువుతున్నారు. బాగా పెద్ద పండుగ ఊరు ఏదైనా కూడా బయళ్ళలో పెత్తనం తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ ఏంది బుడరాయి పండుగ అని, అందులో కూడా వీళ్ళు ప్రధాన పాత్ర. నిమ్మకాయలు కోసి మనుషులకు షిగాలు వచ్చేటట్టు చేసి రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు బాగా మాదిగల పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు చేస్తలేరు. మాదిగల పెళ్ళిళ్ళకు బ్రాహ్మణులు అంటే ఒక మంచి బ్రాహ్మణులు మానవీయ విలువలను గౌరవించే బ్రాహ్మణులు ఉన్నారు కొంతమంది. మీరు రండి సార్ అంటే వెళ్ళిపోతున్నారు, కులం అడగకుండా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. బాధత ఊళ్ళల్లో కూడా చేయాలి, చేసుకోవాలి. ఆ అంటరానితనం అనే ఒక నీచమైన స్థితి కొంచెం ఒత్తిడి తగ్గి కొంచెం డెమోక్రటైజ్ అవుతుంది, సంస్కరించబడుతుంది. ఆ సంస్కారవంతమైన జీవితంలోకి వీళ్ళు రావాలి. ఈ బైండ్లోళ్ళు కూడా ఆ మూఢనమ్మకాలు, ఆ యాటన్ గోసుడు, ఆ బలిపీఠాలు అవన్నీ సరైంది కాదు. అదంతా ఒక మనిషి తనకు తాను మాంసాహారం కొరకు తీసుకున్నాయి. ఈరోజు మంచి పౌల్ట్రీ వస్తున్నాయి, తర్వాత రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఇది చేయాలి. కానీ వాళ్ళు కూడా తగ్గించారు. స్థానికంగా ఉండే ముస్లింలు చేస్తున్నటువంటి ఒక వ్యాపార మెలకువలు నేర్చుకుంటారు, వ్యాపారపరమైన ట్రిక్స్ తర్వాత ఎట్లా నేర్చుకొని వాళ్ళు బాగా వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళను బీ గ్రూప్లో చేర్చారు. కాబట్టి ఇంకో సీరియల్ నెంబర్ 3లో గ్రూప్ బిలోనే 24,560 మంది ఉన్నటువంటి 1%, తర్వాత 87 CBI ఇచ్చారు వాళ్ళకు కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లో. ఇంతకుముందు కొన్ని కులాలు మన తెలంగాణ సీప్ సర్వే కంటే ముందు వచ్చినటువంటిదేమో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా కొన్ని చెప్పిన నేను. సమగ్ర కుటుంబ సర్వే కూడా తీసేయటానికి లేదు, వాళ్ళు కూడా అప్పుడు కూడా సింగిల్ సర్వే. నేను అప్పుడు సర్వీస్లో ఉన్న మంచాలనే మండలంలో చేసిన కొంత తీసిన ముక్కని తను బయట పెట్టలేదు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇది కూడా అప్పుడు ఇప్పుడేమో ఒక 10% మార్జిన్ పెట్టుకుంటే అప్పుడు మోర్ దెన్ 20-25% మార్జిన్తో చేయడమే జరిగింది. కొంత లెక్క వచ్చింది కానీ బయట పెట్టలే. ఇది అఫీషియల్గా బయటపడింది. అందరం కూడా ఒక రకంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఆ టీం వర్క్ పనిచేసినటువంటి ఐలే సార్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టింది అది. ఈ మూడోది వచ్చేసి వీళ్ళని చమార్, మోచి, ముచ్చి, చమార్, చమార్ రోహిదాస్. రవిదాస్ అనేది కానీ రోహిదాస్ అనేది ఎక్కువ కూడా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో అప్పుడు మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని బాగా వృద్ధిలోకి తీసుకొని వచ్చి ఒక అద్భుతమైన కట్టడాలు కూడా నిర్మించి పెట్టింది వాళ్ళ గురించి. వీళ్ళు టోటల్గా లెదర్ బిజినెస్లోనే ఉంటారు. తర్వాత రవిదాస్ ఒక బ్రహ్మాండమైన భక్తి ఉద్యమం తీసుకొని వచ్చి ఇది ఆధ్యాత్మికంగా కూడా కొంత తీసుకొని వచ్చి వీళ్ళకు ఇది చేసిండు. కొంత సమానత్వము, ఈ వివక్షను తొలగించడానికి చెప్పుల వ్యాపారం, ఇవన్నీ మరమ్మతులు, పండిత్ రవిదాస్ వీళ్ళను కూడా ఆరాధించే ఈ కులం. కాబట్టి రెవెన్యూ సోదరులు గ్రూప్ బిలో సీరియల్ నెంబర్ 3 వేసి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అది అయిపోగానే చమార్ అయిపోగానే ఇందులో కూడా గోత్రాలు ఉన్నాయి. చర్మశుద్ధి అంటే ట్రైనింగ్, చర్మ సంబంధించిన వస్తువులు చాలా ఉంటాయి. మనకు చెప్పులు ఒకటే కనిపిస్తాయి, అంతే కదా. అంటే అది ఒక కింది స్థాయి, ఒక అంటరాని స్థితిలో ఉన్నటువంటి పనిని మనము వాళ్ళకుండే సోషల్ స్టాటస్ను వాళ్ళకుండే అగౌరవపరచడానికి ఆ పద్ధతిలో అదొకటే ఎంచుకుంటాం మనం. అదొకటే కాదు వాళ్ళు చేసేది, ఊర్లలో ఉండే వ్యవసాయం కానీ అన్ని రకాల పనులు వాళ్ళే చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా గోత్రాలు ఉన్నాయి. ఇవన్నీ గోత్రాలు వర్తిస్తాయని చెప్పి చెప్పుకోండి, గోత్రాలు చెప్పుకోండి, ఇంటి టైటిల్ చెప్పుకోండి. అందరు చెప్పుకున్నా ఏది కాదు, మంచి మంచి పేర్లు పెట్టుకోండి. ఈ చమార్ గిమార్ అనేది కాకుండా, అంటే మీరు లగాన్ సినిమా చూడండి ఒకసారి మిత్రులారా, అందులో కచడా అని ఉంటుంది, ఒకని పేరు గోబర్ సింగ్ అని ఉంటుంది. సల్మాన్ ఖాన్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ సినిమా, తప్పక చూడండి. అది అందులో పేర్లు ఎంత అసహ్యంగా ఉంటాయో చూడండి మీరు. ఆ చెడు అనేది ఆపాదించడానికి ప్రయత్నం చేసిన ఈ ఆనాటి బ్రాహ్మణీయ భావజాలం ఇవందరినీ టోకర్ కొట్టిండ్రు. కానీ ఇంకా రావాలి. ఇప్పుడున్న నేను చెప్తున్నటువంటి 59 ఉపకులాలు అందరూ శర్మ, శాస్త్రి, అయ్యగారు, వర్మ, రాజు, రెడ్డి అన్నీ పెట్టుకోండి. ఏది పెట్టుకున్నా అది మన ఇష్టం. నేను పేరు పెట్టుకుంటే ఏమనుకుంటారు అనేది అనుకునేది ఏం లేదండి. దయచేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు ఎందుకంటారు?
ఎవరిని ఏమనటానికి వీళ్ళది, ఆ స్వేచ్ఛ ఉంది మనకు, రాజ్యాంగం ఇచ్చింది ఆ స్వేచ్ఛ. ఇంకొకటి 7,990 మందితోని చంబార్ అని చెప్పి 0.002% పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకు 63 బ్యాక్వర్డ్ ఇండెక్స్ పాయింట్ ఇచ్చారు. ఎక్కువ వీళ్ళు యూపీలో ఉంటారట. మరి రవిదాస్ని ఆరాధిస్తారు కొంతమంది. చాలామంది అంబేద్కర్ పీరియడ్లో బౌద్ధాన్ని స్వీకరించారు. మనము ఇలా యూపీ పోతే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి వెళ్తే అంత ఎక్కువ బుద్ధిస్టులే వస్తారు. వాళ్ళకి పెద్ద కట్టారు, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో. తర్వాత వీళ్ళంతా చర్మశుద్ధి, చర్మ వస్తువుల తయారీ ఇదంతా ఉంటుంది. తర్వాత తెలంగాణలో ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాదు, కరీంనగర్ ఇటువంటి ఏరియాలో చాలా ఉన్నారు వీళ్ళంతా. తర్వాత ఈ సంప్రదాయ వివాహాలు కూడా చేసుకుంటారు. తప్పకుండా మా రెవెన్యూ మిత్రులందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ పేరుతో వస్తే మాత్రం తప్పకుండా కుల ధృవీకరణ ఇవ్వండి. మీరు కూడా హిందీలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా మీరు వెళ్ళండి, అడగండి. ఏం హెసిటేట్ కాకుండా వాళ్ళు ఇస్తారు. మీరు తీసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటూ, ఈ వీడియో చూసి 59 కులాలుగా ఉన్నటువంటి ఉపకులాల మిత్రులు అందరూ కూడా ఈ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను షేర్ చేసుకుని నాలెడ్జ్ పెంచుకోండి. అంతే, నేను అంతకంటే ఎక్కువ కోరుకుంటలేను. నా ఉద్దేశం కూడా అదే. దయచేసి ఇది చూస్తారని కోరుకుంటూ, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, చేయమని కోరుకుంటా. ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. కానీ అందరికి మాత్రం తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేసి అవేర్నెస్ పెంచుకోవాలని కోరుకుంటూ ఇది చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.